నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. మీకోసంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. బవారియా గ్యాంగ్కు రైల్వే పోలీసుల చెక్. అప్పికట్ల రైలు దోపిడీ కేసులో A2 ముఖేష్ అరెస్ట్. ఓటర్ జాబితా సవరణ వేగవంతం. జూలై 14లోగా ధృవీకరణ పూర్తి చేయాలి. RDO శ్రీరమణి. తమిళ చిత్రం కాకిలో రైళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడే ముఠాను పోలీసులు ఛేదించిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో వరుసగా రైలు దోపిడీలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన బవారియా గ్యాంగ్పై గుంటూరు రైల్వే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అప్పికట్ల సమీపంలోని సర్కార్ ఎక్స్ప్రెస్లో జరిగిన సంచలన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు గ్యాంగ్లోని కీలక నిందితుడు ముఖేష్ అలియాస్ లక్కన్ను తెనాలి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. జూన్ 14, 15 అర్ధరాత్రి చెంగల్పట్టు కాకినాడ పోర్టు సర్కార్ ఎక్స్ప్రెస్ను అప్పికట్ల సమీపంలో అలారం చైన్ పుల్లింగ్ చేసి రైలును నిలిపివేసిన 6 దుండగులు 2 మహిళల మెడల్లోని 75 గ్రాముల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న ఎస్కాట్ పోలీసులపై రాళ్లు, క్యాట్ బాల్స్, కత్తులతో దాడి చేయడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం 10 రౌండ్లు కాల్పులు జరపగా నిందితులు తప్పించుకున్నారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న గుంటూరు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ DSRP P అక్కేశ్వరరావు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశాయి. విచారణలో గత 2 ఏళ్లుగా నడికుడి, న్యూ పిడిగురాళ్ల, తుమ్మల చెరువు, దోనకొండ, అప్పికట్ల ప్రాంతాల్లో జరిగిన 12 రైళ్లు దోపిడీలు, చైన్ పుల్లింగ్, సిగ్నల్ ట్యాంపరింగ్ ఘటనలో ఇదే బవారియా గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం రాజస్థాన్లో ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగుతున్నాయని, త్వరలోని వారిని అరెస్ట్ చేసి కేసును పూర్తిగా ఛేదిస్తామని అక్కేశ్వరరావు తెలిపారు. గత నెల జూన్ 14, 15 నైట్ అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ని ACP చేసి అలారం చైన్ పుల్లింగ్ చేసి అప్పుడు గుర్తు తెలియని దుండగులు ట్రైన్ని ఆపి S3, S6 కోచెస్లో 2 స్నాచింగ్లు చేసుకొని సుమారు 75 గ్రాముల బంగారం స్నాచ్ చేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్కాట్ డ్యూటీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ వెపన్ పార్టీస్ మీద, మరి అడ్డొచ్చినటువంటి ప్రయాణికుల మీద రాళ్లతో, క్యాట్ బాల్తో, కత్తులతో హత్యా ప్రయత్నం చేసే క్రమంలో వారు పారిపోవటం. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే శ్రీ సత్యేష్ బాబు IPS గారి DIG రైల్వేస్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎంతో కష్టమైనటువంటి టెరైన్, ముద్దాయిలందరూ కూడా రాజస్థాన్కి చెందినటువంటి 6 ముద్దాయిలుగా గుర్తించి సుమారు పాకిస్తాన్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముద్దాయిల ఏరియాలో మన JRP, RPF సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ని లాగినటువంటి వ్యక్తి ఈ లక్కన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి JRP, RPF 5 బృందాలుగా ఏర్పడి రాజస్థాన్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం JRP పోలీసులు, RPF పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికైనా సరే సిద్ధపడి పోరాడి
రాత్రి అనక పగలనక డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏసీపీ కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అరెస్ట్ అయినటువంటి ఈ యొక్క నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఆనరబుల్ కోర్టు రైల్వే కోర్టు విజయవాడకి హాజరు పెట్టడం జరుగుతుంది. మిగతా నిందితుల విషయంలో కూడా జీఆర్పీఎఫ్ ఆర్పీఎఫ్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఈ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ముద్దాలను కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో వీళ్ళ మీద జోలార్పేట చెన్నైలో నేరాలు ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా మన యొక్క ఆర్పి సబ్ డివిజన్ గుంటూరు పరిధిలో నడికుడి, నిడిపిడుగురాల, దొనకొండ, అప్పికట్ల, అదేవిధంగా నిడిబ్రోలు, తుమ్మల చెరువు వద్ద జరిగినటువంటి పోలీస్ కాల్పులు, ఆ కేసులు సుమారు 12 కేసులు వీరు గత 2 సంవత్సరాలుగా మన గుంటూరు పరిధిలో డివిజన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేస్తున్నట్టు మనకు దర్యాప్తులో తేలింది. మిగతా ముద్దాలందరినీ కూడా పట్టుకొని ఎన్ని కేసులో టెక్నికల్గా సాంకేతికమైన ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాలందరికీ కూడా శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు జూలై 5, 6, 7 తేదీలలో జరగనున్నాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 3 రోజుల పాటు మొత్తం 7 నాటికలు ప్రదర్శించబడనున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన మాటల మాంత్రికుడు బుర్రా సాయిమాధవ్కు ఆత్మీయ సత్కార సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూలై 7న సాయంత్రం రోటరీ వ్యవస్థాపకులు పాల్ హరీస్ పేరుతో ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కరీంనగర్కు చెందిన పీడీజీ డికే ఆనంద్కు పీడీజీ ఎన్ రతన్ ప్రభాకర్ చేతుల మీదుగా అందచేయనున్నట్లు తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర స్థాయి నాటికల పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ సమావేశంలో ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, రోటరీ మాజీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు గుమ్మడి సరోజ్బాబు, కార్యదర్శి కొల్లి రాజేంద్ర ప్రసాద్, మల్లాది అర్జున్, పట్టణ కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు, భవానీ తదితరులు పాల్గొన్నారు. జూలై 5, 6, 7 తారీఖుల్లో ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలు పురస్కరించుకుని పట్టణ కళాకారుల సంఘం వారి ఆధ్వర్యంలో మన తెనాలి నుంచి మాటల మాంత్రికుడు బుర్రా సాయిమాధవ్ గారికి ఎఫ్డిసి డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు ఆయనకు కూడా ఒక ఆత్మీయ సత్కారం చేయదలిచాం. అది 5వ తారీఖు సాయంత్రం 7 గంటలకి ఆత్మీయ సత్కారం పట్టణ రంగ కళాకారుల సంఘం నుంచి, అట్లాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్టు, రోటరీ కళా పరిషత్తు ఈ 3 కలిసి ఆయనకి ఆత్మీయ సత్కారం చేయటం జరుగుతుంది. రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి సంయుక్త నిర్వహణలో రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటిక పోటీలకు మీ అందరికీ స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జూలై 5, 6, 7 తేదీలలో జరుగుతున్నటువంటి పోటీల నాటికల వివరాలు ముందుగా మీకు తెలియజేసుకుంటున్నాము. 5వ తేదీన ధర్మరాజు దండయాత్ర, ఆత్మీయ సత్కారం ఉంటుంది. ఆ తదుపరి స్త్రీ మాత్రే నమః అనే నాటిక ప్రదర్శింపబడుతుంది. ఇక 6వ తేదీన మరొక 2 నాటికలు, 3 నాటికలు, కన్నీటికి విలువెంత, నీళ్ళు నీళ్ళు, నువ్వో సగం నేనో సగం అనేటటువంటి 3 నాటికలు ప్రదర్శింపబడతాయి. 7వ తేదీన చిటికెన వేలు, అగ్నిసాక్షి అనేటటువంటి 2 నాటికలు ప్రదర్శింపబడతాయి. 7వ తేదీ ముఖ్య విశేషం ఏంటంటే పాల్ హారీస్ పురస్కార ప్రదాన సభ సాయంత్రం 7 గంటలకు
రాత్రి 7 గంటలకు జరుగుతున్నది. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 42% ఓటర్ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను ఈ నెల 14వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. అదే చివరి గడువు కావడంతో ప్రజలు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎస్ఐఆర్ ప్రాసెస్కి సంబంధించి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎస్ఐఆర్లో కాన్స్టిట్యున్సీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఏ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నాం, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు, ఇదంతా వరకు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 42% కంప్లీట్ చేశాము. సో 14వ తారీఖు దీనికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైము, ఆ రోజుకి ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటైజేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది. సో ఇదే విషయాన్ని అన్ని వివరంగా చెప్పడం జరిగింది. తెనాలి పట్టణాన్ని మరింత అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు రాత్రి వేళల్లో సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా విఎస్ఆర్ కళాశాల జంక్షన్ నుండి ఆటోనగర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్యనున్న డివైడర్లకు రంగులు వేస్తూ వాటికి కొత్త రూపు తీసుకువస్తున్నారు. ఈ పనుల ద్వారా పట్టణం మరింత పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు రోడ్డు భద్రత కూడా మెరుగుపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ చొరవతో చేపట్టబడుతున్నాయని అధికారులు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించడంతో తెనాలి నగర రూపురేఖలు క్రమంగా మారుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన, అందమైన పట్టణ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ పనులు పూర్తయితే తెనాలి మరింత ఆధునిక నగరంగా రూపుదిద్దుకోనుంది. బట్టిప్రోలు మార్కెట్ యార్డ్లో నిర్వహించిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వేంబూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి రెవెన్యూ, తాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ పథకాల తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన సమస్యలు రెగ్యులర్గా మానిటర్ చేసి ఆ సమస్య పరిష్కారం అయిందని కూడా ట్రాకింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఉపయోగకరంగా ఉంది. ఏదో మీరు ఒక పేపర్ రాయితో నాకు ఇచ్చారు, అది నాకు ఎదురు చూస్తున్నాం చేస్తున్నామని కాకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేందులో కూడా దాన్ని పరిశీలన చేయడం అనేది ఉద్దేశం. మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చాలా ప్రభావకంగా జరుగుతూ ఉండేది. అందరూ ఒప్పుకుంటున్నటువంటి అంశం. రాష్ట్రంలో పూర్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ ఆఫీస్ వచ్చి పీజీఆర్ నిర్వహిస్తున్నారు. నారా లోకేష్ గారు పీజీఆర్ నిర్వహిస్తున్నారు. రెగ్యులర్గా శాసనసభ్యులుగా అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి అన్ని సంవత్సరాలుగా తెలుసుకునే పరిష్కారాన్ని
స్పందించి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా పనిచేస్తారు. కొంతమంది అక్కడ ఉన్న అధికారులు కానీ సిబ్బంది కానీ కొంత అవసరంలో వచ్చి ఆ సమస్య పరిష్కారం కాని కూడా కొన్ని పరిష్కారాలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. కోర్టు బయటికి వెళ్ళేదాన్ని అంటే గతంలో ఎక్కువలో ఆదాయానికి వచ్చే ఉదాహరణ కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఆర్ఎస్, ఎస్పీ ఆఫీసు ప్రతి సోమవారం వీళ్ళు జరుగుతాము. అక్కడ ఎకనాలజ్మెంట్ నుంచి పంపిస్తే ఆ ఎకనాలజ్మెంట్ ఆ సంబంధిత అధికారి 15 రోజుల్లో 30 రోజుల్లో ఆ సమస్య ఏదో పరిష్కారంగా పూర్తి చేసినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఉంటారు. దానిలో భాగంగా ఆ కీలో ఏదో మాట్లాడే సమస్య కోరేది విధంగా చేసే సందర్భాలు ఎక్కువ గతంలో ఉన్నాయి. నేను పరిష్కార వేదిక మొదలుపెట్టిన ద్వారా కూడా అలాంటి అక్కడక్కడ తగిలి అవి మాత్రం ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు శనివారం తెనాలిలో పర్యటించనున్నారు. తెనాలి ముత్యంశెట్టిపాలెంలో తామ్రపత్ర గ్రహీతలు, స్వాతంత్ర సమరయోధులు రూపాకుల విశాలాక్షి, సుబ్రహ్మణ్యం దంపతుల జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శుక్రవారం తెనాలి కొత్తపేట బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు రూపాకుల రవికుమార్ వెల్లడించారు. ఈ వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. మా తల్లిదండ్రులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం లేట్ స్వాతంత్ర సమరయోధులు, తామరపత్ర గ్రహీతలు. వారిది విశాలక్ష్మి గారిది రేపు శత జయంతి సందర్భంగా రేపు తెనాలి స్వరాజ్య హాలు వెనకాల రోడ్డులో మా స్వగృహంలో ఒరిస్సా గవర్నర్ శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు ఇక్కడికి విచ్చేసి మా తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలని రేపు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు, నా చెల్లెళ్ళు, అక్కయ్యలు, మా వదినలు, మా మనవరాళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి ఇక్కడికి విచ్చేశారు. అందరూ రేపు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు కొంచెం ఎలివేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి టీబీ రోడ్లో నూతనంగా నెలకొల్పిన స్మైలోరా డెంటల్ హాస్పిటల్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు హాజరై ఆసుపత్రిని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఇటువంటి ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ అజయ్ చంద్ర సారథ్యంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో దంతాలకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ఇంతమందికి మళ్ళీ ఇప్పుడు వేసారు. వేరే ఒకటి పిఎం కిసాన్ స్మైలోరా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ అజయ్ చంద్ర గారి సారథ్యంలో ఈ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాం. తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలకి దంత వైద్య సేవల్లో విశేషంగా సేవలు అందించి వారి మన్నలను చూరమనాలని చెప్పి డాక్టర్ అజయ్ చంద్ర గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తను చదివిన చదువు, ఎంపీ చేసుకున్నటువంటి వృత్తిలో నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తెనాలి రోజు రోజుకి విస్తరించిపోతూ ఉంది. పక్కన చుట్టుపక్కల గ్రామాలు వేమూరు, రేపల్లె, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి దుగ్గిరాల, కొన్ని ఇవన్నీ కూడా దగ్గరగా తెనాలి ఒక హెడ్ క్వార్టర్గా అందరూ కూడా ప్రజానీకం రోజు వేలాది మంది తెనాలి టౌన్లోకి అనేక పనుల మీద వస్తుంటారు. అదేవిధంగా ఈ దంత సమస్యలకు సంబంధించి కూడా అనేక మంది ఇవాళ
డాక్టర్స్ని కన్సల్ట్ చేసే పరిస్థితి ఉంది. అనేక జబ్బులు కూడా నూతన విధానాల్లో వస్తామని వాటిని డాక్టర్ గారు డాక్టర్ అజయ్ చంద్ర గారు వారి బృందం సకాలంలో స్పందించి అందరూ కూడా అన్ని రకాలుగా సేవలు అందించే దానిలో విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. స్మైల్ ఓరా ఈ పట్టణంలో ఇంకొక ప్లేస్ని ఆక్యుపై చేయడానికి, తన స్థానాన్ని తను బదిలీపరచుకోవడానికి ఇక్కడ ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారు పైకి రావాలని, ఎస్పెషల్లీ 2 ఆస్పెక్ట్స్లో డెంటల్ సంబంధించి చూస్తూ ఉంటారు. ఒకటి, కామన్ మ్యాన్కే సమస్య వచ్చినప్పుడే డెంటల్కి వస్తారు. అబోవ్ కామన్ మ్యాన్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది కాస్మెటిక్ కాన్సెప్ట్. అందాన్ని పెంపొందించుకోవడానికి లేకపోతే సరి చేసుకోవడానికి, ఈ రెండు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమైనదిగా, ఆప్మాలజీలో కంటికి ఎట్లాగో పంటికి కూడా ఈరోజు అవసరమైనప్పుడే కాకుండా అన్నిత్యం కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈరోజు జీవనంలో ఇదొక భాగమైనందులో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా ఏ హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి ప్రయారిటీ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఒక మంచి హాస్పిటల్ తెనాలిలో కొత్తగా డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నామండి. తెనాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా లేటెస్ట్ టెక్నాలజీతో పెయిన్లెస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఇంప్లాంట్స్, వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి ఆర్థో ట్రీట్మెంట్స్, ఇన్విజిబుల్ అలైనర్స్ కొత్తగా అందుబాటులో తీసుకొచ్చామండి. చిగురు సమస్యలు ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో తెచ్చామండి. క్యాప్లు కూడా పంటికి క్యాప్ వేసుకున్నప్పుడు వాటికి ఆదులు తీసుకోవటం కూడా స్కానర్ ద్వారా మేము ఆదులు తీసుకుంటున్నాము. దాని ద్వారా క్యాప్ అనేది సరిగ్గా అలైన్ అవుతుంది, కరెక్ట్గా అలైన్ అవుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండేలాగా దీన్ని తీసుకొచ్చామండి మేము అన్ని. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మరోసారి విశిష్ట ప్రతిభను చాటుకుంది. గత నెల 30వ తేదీన హైదరాబాద్లో జరిగిన రోటరీ అవార్డుల ప్రదానోత్సవంలో క్లబ్కు వ్యక్తిగత, క్లబ్ స్థాయిలో కలిపి మొత్తం 18 అవార్డులు, 7 సర్టిఫికెట్లు లభించాయి. సామాజిక సేవా కార్యక్రమాలు, క్లబ్ కార్యక్రమాల్లో చూపిన విశేష కృషికి గాను ఈ గుర్తింపు లభించినట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డుల సాధనలో సహకరించిన కమిటీ సభ్యులు, క్లబ్ సభ్యులు, దాతలు, శ్రేయోభిలాషులందరికీ క్లబ్ ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ రోటరీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 25-26 సంవత్సరానికి సంబంధించి మా సభ్యులు చేసినటువంటి సేవలకి 30వ తారీఖు హైదరాబాద్లో జరిగినటువంటి అవార్డ్స్ నైట్ శోభితంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి అవార్డుల పంట పండింది. దీనికి వ్యక్తిగతంగా కానివ్వండి, క్లబ్ తరపున కానివ్వండి, మొత్తం 18 అవార్డులు, 7 సర్టిఫికెట్లతోటి మాకు శోభితంలో మంచి రివార్డు దక్కింది. మేము చేసినటువంటి సేవలను గుర్తించి మాకు ఈ అవార్డులు ఇచ్చినటువంటి అందుకు రోటరీ 3150 డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, అలాగే అవార్డ్ చైర్మన్ విష్ణు గారికి, మిగిలిన డిస్ట్రిక్ట్ చైర్మన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూన్ 30న రోటరీ 3150 అవార్డ్స్ నైట్ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఆ కార్యక్రమానికి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం తరపున దరిదాపు 18 అవార్డ్సు, అట్టాగే ఇండివిజువల్గా జాయింట్ సెక్రటరీ గొత్త వెంకటరత్నం గారికి, అట్టాగే డెంటల్ అవేర్నెస్గా దూలిపాల రవీంద్రనాథ్ గారికి,
అసిస్టెంట్ గవర్నర్గా నాకు మా క్లబ్బు అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావుకి కలిపి 7 అవార్డులు రావటం జరిగింది. నాకు కింద ఉన్న క్లబ్బులన్నీ నాకు సహకరించటం, అందరూ బాగా చేయటం, నేను ఏది చెప్పినా కానీ వాళ్ళు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు చేయటాన నా కింద ఉన్న అన్ని క్లబ్బులకి అవార్డ్స్ బాగానే వచ్చాయి. అట్లా అవన్నీ పురస్కరించుకుని నాకు బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్గా, అట్లాగే అవుట్ స్టాండింగ్ రొటేరియన్గా నాకు అవార్డ్స్ ఇవ్వటం, ఈ అవార్డ్స్ రావడానికి ప్రతి క్లబ్బు సభ్యులు నాకు సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. మీకోసంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. బవారియా గ్యాంగ్కు రైల్వే పోలీసుల చెక్. అప్పికట్ల రైలు దోపిడీ కేసులో A2 ముఖేష్ అరెస్ట్. ఓటర్ జాబితా సవరణ వేగవంతం. జూలై 14లోగా ధృవీకరణ పూర్తి చేయాలి. RDO శ్రీరమణి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.